Hi friends, welcome to Q&A episode number 105. Every Sunday మన ఛానల్లో జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సండే నేను Q&Aలో మీకు ఆన్సర్ అయితే చేస్తాను. చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేశారన్నమాట. వాటిలో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ ని పిక్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా వరకు మీకున్న డౌట్స్ అయితే ఇలాంటి Q&A ఎపిసోడ్స్ లో క్లియర్ అవుతాయి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే యూజర్ కామెంట్ చేశారన్నమాట. వేర్ ఈస్ బైక్ న్యూస్ బ్రో అని చెప్పేసి లాస్ట్ 2 వీక్స్ నుంచి నేను బైక్ న్యూస్ అయితే చెప్పట్లేదు కదా. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. చాలా ఇంట్రెస్టింగ్ బైక్ న్యూస్ అయితే ఉంది. లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ పరమేష్ అయితే కామెంట్ చేశారు 2024 లో డ్యూక్ 200 లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయి అని చెప్పేసి. ఆల్రెడీ షోరూమ్ లో 2024 డ్యూక్ 200 అయితే అమ్ముతా ఉన్నారన్నమాట. ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో సేమ్ అదే స్టాక్ మనకి 2024 లో అమ్ముతా ఉన్నారు. 2024 మోడలే. సో మనకి డిజైన్ అయితే ఏమీ మారలేదన్నమాట. మేబీ నెక్స్ట్ ఇయర్లో మోడల్ అయితే మారచ్చు, అంటే డిజైన్ మారచ్చు, చూద్దాం. నాకు ఎటువంటి అప్డేట్ అయితే లేదు కాబట్టి నేను మీకు క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. హస్క్వర్నా దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. స్వాట్ పిలియన్ విట్ పిలియన్ రీలాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్స్ అయితే నాకు వచ్చినాయి అనమాట. ఈ వీక్లో లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడ అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రం డ్యూక్ 200 మీద ఎటువంటి అప్డేట్ అయితే లేదు. నెక్స్ట్ పగడాల గోవర్ధన్ రెడ్డి కామెంట్ చేశారు BS6 వాహనాలు తొందరగా బోరుకు వస్తున్నాయని కంప్లైంట్. అందరు మెకానిక్స్ రిపేర్ కూడా చేయలేని పరిస్థితి. దీనికి మీ వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నా. BS6 వాహనాల్లో చాలా సెన్సార్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ సెన్సార్స్లో ఏ సెన్సార్ పోయిందో మెకానిక్ అయితే అర్థం కాదు. మనం షోరూమ్కి తీసుకెళ్ళామనుకో వాళ్ళ దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి. సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే ట్యాబ్ అవ్వచ్చు. అవి కనెక్ట్ చేసి ఏ సెన్సార్కి ప్రాబ్లం ఉందో చూసుకొని దాని ప్రకారంగా షోరూంలో మెకానిక్స్ అయితే వర్క్ చేస్తారు కాబట్టి సో మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళటం కన్నా షోరూమ్కి వెళ్ళి రిపేర్ చేయించుకోవడమే బెస్ట్ అని చెప్తాను. BS6 వాహనాలు త్వరగా బోరుకు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు కదా. BS4 అయినా BS6 అయినా ఏదైనా సరే ఇంజిన్ ఆయిల్ అనేది మనము తక్కువ పోసినా సరే, లేకపోతే ఎక్కువ కిలోమీటర్స్ ఇంజిన్ ఆయిల్ అనేది పోయకుండా రన్ చేసుకున్నా సరే మనకి బోర్క్ అయితే వస్తుంది అనమాట. వెహికల్ మీద ఎక్కువ వెయిట్ వేసి రన్ చేసినా సరే మనకి బోర్క్ అయితే వస్తుంది కాబట్టి మనం రైడ్ చేసే విధానాన్ని బట్టి మనకి ఇంజిన్ అయితే పెర్ఫామ్ చేసేదని చెప్పుకోవచ్చు. సో మనకి ఫ్యూచర్లో BS7 అయితే కన్ఫామ్గా వస్తుంది. BS7 వెహికల్స్ మీరు వాడుతున్నప్పుడు దీనికన్నా BS6 బాగుందిరా అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటూ ఉంటారనమాట. కాలానికి తగ్గట్టుగా మనము అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ షేక్ చెర్రీ అయితే కామెంట్ చేశారు వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ MT15 స్టాండర్డ్ వర్సెస్ డీలక్స్. డీలక్స్లో మీకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్లో 1-2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. అలాగే 2 kgs వెయిట్ డిఫరెన్సెస్ అయితే ఉంది. అంతకుమించి మీకు ఏం డిఫరెన్సెస్ అయితే ఉండదన్నమాట. సస్పెన్షన్, టైర్స్, ఫీచర్స్, చాసిస్ మొత్తం సేమ్ అయితే ఉండేది కాబట్టి మీకు కలర్స్ ఎక్స్ట్రా కలర్స్ కావాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు డీలక్స్ వేరియంట్ అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జి వెంకటేష్ అయితే కామెంట్ చేశారు అన్న నెక్స్ట్ మంత్ బైక్ తీసుకోవాలనుకుంటున్నా. క్లాసిక్ 350, మిటియార్ 350, హంటర్ 350 విచ్ వన్ ఈజ్ బెస్ట్? ఫ్యామిలీ, ఇన్స్టెంట్ పికప్, మెయిన్. ఈ అబ్బాయి క్లియర్గా అయితే కామెంట్ చేశారు. సో అందరూ ఇలా అయితే కామెంట్ చేయండి, నాకు కూడా మీకు ఆన్సర్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఈ అబ్బాయి ఏం చేశారంటే 3 వెహికల్స్ ఆల్రెడీ చూస్ చేసుకున్నారు. కాకపోతే వాటిలో ఏ వెహికల్ బెస్ట్ కొనుక్కోవాలో అర్థం కావట్లేదు అనమాట. క్లాసిక్ 350, హంటర్ 350 అయితే కమ్యూటర్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. మీరు సిటీలో తిరగడానికి ఈ వెహికల్స్ అయితే బాగుంటాయి. ఫ్యామిలీ కావాలని అడిగారు కాబట్టి ఈ వెహికల్స్ అయితే ఫ్యామిలీ కూడా సెట్ అవుతాయి అనమాట. ఇన్స్టెంట్గా పికప్ అంటే మూడిట్లో కూడా ఇన్స్టెంట్గా పికప్ అయితే బాగానే ఉంటుంది. మీకు అంత ఎక్కువ లేకపోయినా సరే పర్వాలేదు. ఫ్యామిలీని ఎక్కించుకొని సిటీలో తిరగడానికి, లాంగ్ వెళ్ళడానికి కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి అనమాట. ఇంకా మిటియార్ 350 వచ్చేటప్పటికి క్రూజింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ రైడ్స్ ఎప్పుడైనా వెళ్తాను సోలోగా అని అనుకుంటే మీరు మిటియార్ 350 తీసుకోండి. నాకు కొద్దిగా లైట్ వెయిట్ ఉండాలి, సిటీలో తిరగాలి, ఫ్యామిలీతో నేను బయటికి వెళ్ళొస్తుంటాను అని అనుకుంటే మాత్రం హంటర్ 350 అయితే చాలా బాగుంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రజెంట్ చాలామంది హంటర్ 350 అయితే కొనుక్కుంటా ఉన్నారు. చాలా కలర్ ఆప్షన్స్లో అయితే మనకి హంటర్ 350 లభిస్తూ ఉంది కాబట్టి ఓవరాల్గా మీరైతే మాత్రం హంటర్ 350 అయితే తీసుకోండి. నెక్స్ట్ అలన్నా కామెంట్ చేశారు హైబ్రో ఫ్యూచర్లో BS4 వెహికల్స్ పనికి వస్తాయా? చెప్పలేము, ఎందుకంటే ఫ్యూచర్ అంతా మనకి BS6, BS7 వెహికల్స్ అనమాట. ఇంకా BS7 వెహికల్స్ అయితే రాలేదు, ఫ్యూచర్లో రాబోతా ఉన్నాయి. ప్రజెంట్ మనకి కొన్ని పెట్రోల్ బంక్స్లో E20 పెట్రోల్ అయితే వచ్చేసిందనమాట. BS6 phase 2 నామ్స్తో మనకి ఇంజిన్స్ అయితే తయారు చేశారు. ఆ ఇంజిన్స్లో E20 పెట్రోల్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలా చూసుకున్నట్లయితే BS4 వెహికల్స్లో ఆ పెట్రోల్ అయితే యూజ్ చేసుకోవడానికి లేదు. ఫ్యూచర్లో నాకు తెలిసి స్క్రాప్ కింద వెళ్ళిపోతాయి అనమాట BS4 వెహికల్స్. ఎవరైతే ప్రజెంట్ BS4 వెహికల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మహా అయితే ఒక 5 to 6 years యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇంకా అవి పనికిరావు అనమాట. ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉండిద్ది. సో ఎవరైనా BS4 వెహికల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం కొనుక్కోవద్దు. BS6లో phase 2 ఇంజిన్స్ తయారు చేశారనమాట, కొత్తగా వచ్చినాయి, అవి కొనుక్కోండి. ఎందుకంటే మీకు వెహికల్ మీద E20 అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఉండిద్ది. సో అది phase 2 E20 సపోర్ట్ చేసే ఇంజిన్స్ అనమాట, అవి మాత్రమే పర్చేస్ చేయండి. నెక్స్ట్ మోహన్ అయితే కామెంట్ చేశారు హాయ్ బ్రో, మీకు బైక్ షోరూమ్ వాళ్ళు ఇస్తారు కదా రివ్యూ చేయడానికి, స్పీడోమీటర్ కేబుల్ ఎందుకు డిస్కనెక్ట్ చేస్తారని చెప్పి కామెంట్ చేశారు. స్పీడోమీటర్ ఎందుకు డిస్కనెక్ట్ చేసి మాకు ఇస్తారంటే మేము షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని టెస్టెడ్ వెహికల్స్ అయితే ఉంటాయి. టెస్టెడ్ వెహికల్ బాగుంది, అది నేను రివ్యూ చేయాలని అనుకుంటే ఆ వెహికల్ తీసుకొని వచ్చేసేస్తాను అనమాట. అప్పుడు వాళ్ళు స్పీడోమీటర్ అయితే పెట్టే ఉండిద్ది కాబట్టి మీకు స్పీడోమీటర్లో ఎంత స్పీడ్ వెళ్తున్నానో కనిపించింది.
కొన్ని షోరూమ్స్లో టెస్టెడ్ వెహికల్స్ అయితే ఉండవు, అలాగే నాకు కావాల్సిన కలర్ కూడా అక్కడ ఉండదన్నమాట. అది సేల్ చేసే వెహికల్ అని చెప్పుకోవచ్చు. నాకు ఆ వెహికల్ కావాలని చెప్పి అడుగుతాను. వాళ్ళు ఏం చేస్తారంటే స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేసి పెట్రోల్ పోసి నాకు ఇస్తారనమాట. సో నేను కొంచెం దూరం రైడ్ చేసి ఆ వెహికల్ ఎలా ఉంది ఏంటో నేను మొత్తం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత స్పెసిఫికేషన్స్ వీడియో అయితే మీకు రికార్డ్ చేస్తాను. దాని తర్వాత నేను రైడ్ చేస్తాను. రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను. తర్వాత మళ్ళీ ఆ వెహికల్ తీసుకొచ్చి షోరూమ్కి అయితే ఇచ్చేసేస్తాను అనమాట. సో దాన్ని మళ్ళీ వాళ్ళు అలాగే డిస్ప్లే పెడతారు. ఎవరైనా వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఆ వెహికల్ కొనుక్కుంటారనమాట. సో ఇది జరుగుతూ ఉండేది షోరూంలో. ఎవరైనా వెహికల్ కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా అయితే కొనుక్కోండి. అది ఆల్రెడీ యూజ్ చేసిన వెహికల్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనే కాదు, నా తర్వాత చాలామంది టెస్ట్ రైడ్ చేస్తూ ఉంటారు ఆ వెహికల్స్ అయితే. టెస్ట్ రైడ్ లేని షోరూమ్స్లో ఆ వెహికల్సే రైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకొని కొనుక్కోండి. అసలు బైక్ ఎలా కొనాలి, షోరూమ్కి వెళ్ళినప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలనేది నేను డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది వెహికల్ కొనుక్కునేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ సుజ్జీ కుమార్ అయితే కామెంట్ చేశారు, బ్రో BS6 అండ్ BS7కి ఏం చేంజెస్ ఉన్నాయి? ఇంకా మనకి BS7 రాలేదు. చాలామంది థంబ్నెయిల్స్లో BS7 అని చెప్పేసి పెడతా ఉన్నారు. మనకి ఇంకా BS7 రాలేదు బ్రో. BS6లోనే ఫేజ్ 2 అంటే 2.0 ఇంజిన్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. సెకండ్ ఫేజ్ అయితే నడుస్తూ ఉంది BS6లో. ఇంకా మనకి BS7 అయితే రాలేదు. ఒకవేళ వస్తే ఆ వెహికల్లో ఏమేమి అప్డేట్స్ చేశారు, ఇంజిన్స్లో మోడిఫికేషన్స్ ఏమైనా చేశారనేది డెడికేటెడ్గా వీడియో చేస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మాత్రం మనకి BS6 ఫేజ్ 2 నడుస్తుంది. నెక్స్ట్ గణేష్ అయితే కామెంట్ చేశారు, టాకోమీటర్ ఓడోమీటర్ అంటే ఏంటి? ఓడోమీటర్ అంటే మనకి స్పీడోమీటర్ పక్కన అయితే ఉండిద్ది కదా, ఎన్ని కిలోమీటర్లు ఇప్పటిదాకా మనం తిరిగాము అనేది ఓడోమీటర్ అనమాట. సో అదే ఫైనల్ కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొంటున్నారనుకో, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఇప్పటిదాకా అని చెప్పి చెక్ చేస్తారు కదా, అదే ఓడోమీటర్ అనమాట. టాకోమీటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్పీడోమీటర్ పైన అయితే ఉండిద్ది, ఇట్లా పైకి వెళ్తూ ఉండిద్ది కదా. సో 4000 RPM, 3000 RPM, 6000 RPM అని చెప్పేసి నేను వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను కదా. ఒక 60 స్పీడ్లో వెళ్తున్నాం అనుకో, ఎంత RPMలో వెళ్తున్నామో మనకి ఈ టాకోమీటర్లో అయితే చూపించింది అనమాట. 6000 RPMలో 60 స్పీడ్ మీద వెళ్తున్నాం అని చెప్పేసి మనకు అర్థమైంది. సో అది టాకోమీటర్ అనమాట. చాలా మంది చాలా కామెంట్స్ అయితే చేశారనమాట. అవన్నీ నేను చదివాను. నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన కామెంట్స్ మాత్రమే పిక్ చేశాను అనమాట. వేరే వెహికల్స్ మీద వీడియోస్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అవన్నీ నేను చూశాను. సో చూడలేదు, నా కామెంట్కి రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి మీరు టెన్షన్ పడద్దు. మీరు కామెంట్ అయితే చేయండి. ఇంట్రెస్టింగ్గా అందరికీ ఉపయోగపడేలాగా కామెంట్ చేస్తే దాన్ని నేను పిక్ చేసి నెక్స్ట్ సండే Q&Aలో నేను మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. ఇప్పుడు బైక్ న్యూస్ గురించి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ బైక్ న్యూస్ అయితే ఉంది. కొత్తగా ఏమేమి వెహికల్స్ లాంచ్ అవబోతున్నాయో మీకే అర్థమైపోయింది అనమాట. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే రాబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. సేమ్ మనకి 160R 4V అయితే ఉంది కదా, అలా అయితే డిజైన్ ఉండొచ్చు అని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తూ ఉందన్నమాట హీరో దగ్గర నుంచి. చూడాలి, ఆ వెహికల్ లాంచ్ చేస్తే మాత్రం మన ఛానల్లో వీడియో అయితే కన్ఫామ్గా నేను అప్లోడ్ చేస్తాను. సెకండ్ న్యూస్ కూడా హీరో నుంచే. మీ అందరికీ తెలుసు కదా, హార్లీ డేవిడ్సన్ హీరో కొలాబరేషన్లో ఒక వెహికల్ అయితే వచ్చిందని చెప్పేసి X440. సేమ్ అదే ఇంజిన్తో మనకి హీరో వాళ్ళు కొత్తగా ఒక వెహికల్ అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. పేరు కూడా మ్యావరిక్ 440 అని చెప్పేసి పెట్టారు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలామంది అప్లోడ్ చేస్తూ ఉన్నారు అనమాట స్పై షాట్స్ అయితే. చూడాలి ఆ వెహికల్ లాంచ్ చేస్తారా లేదా ఇంకా కొంచెం టైం పట్టిద్దా అనేది. థర్డ్ వెహికల్ కూడా హీరో నుంచే ఎక్స్పల్స్ 200 4V మీ అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు 440cc ఎక్స్పల్స్ అయితే రాబోతుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇది కూడా స్పై షాట్స్ అయితే యూట్యూబ్లో నేను చూశాను రీసెంట్గానే. వెహికల్ అయితే మాత్రం కొద్దిగా లావుగా, అంటే అది లిక్విడ్ కూల్ ఇంజిన్తో రాబోతుంది అనమాట. కొద్దిగా లావుగా ఉంది. అలాగే సస్పెన్షన్ కూడా లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, చూస్తానికి కూడా బాగుందన్నమాట. చూడాలి, ఎందుకంటే బడ్జెట్లోనే తీసుకురావచ్చు. 440cc అంటే నాకు తెలిసి 3 lakhs లోపే ఉండొచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ హీరో ఎక్స్పల్స్ 440cc లిక్విడ్ కూల్ ఇంజిన్తో 3 lakhs లోపు తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయింది. ఫోర్త్ న్యూస్ వచ్చేప్పటికి హోండా నుంచి అనమాట. మీ అందరికీ తెలుసు కదా, హోండా యాక్టివా 6G చాలా ఫేమస్. ఇప్పుడు హోండా యాక్టివా 6Gలోనే ఎలక్ట్రిక్ వెహికల్ రాబోతుంది అనమాట. చూడాలి, ఈ ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ హోండాలో వస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయింది. ఎందుకంటే బజాజ్ దగ్గర చేతక్ అయితే ఉంది, TVS అయితే మాత్రం iQube అయితే అమ్ముతా ఉంది కదా. హోండా యాక్టివా 6G డిజైన్లోనే ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా హిట్ అవ్వచ్చు. ఫిఫ్త్ న్యూస్ వచ్చేప్పటికి TVS కంపెనీ నుంచి TVS X, ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఎంటార్క్ చాసిస్ మీద బిల్డ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. టైర్స్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. సస్పెన్షన్ కానీ, ఫీచర్స్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ TVS Xలో చాలా బాగుందన్నమాట. ఆ వెహికల్ అయితే యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకా అయితే చూడలేదు. మనకి దగ్గరలో ఉన్న షోరూమ్స్ కూడా రాలేదన్నమాట. వస్తే నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సిక్స్త్ న్యూస్ కూడా TVS దగ్గర నుంచి అనమాట. TVSలో ఒక అడ్వెంచర్ వెహికల్ అయితే ఫ్యూచర్లో రావచ్చు. ఎందుకంటే TVS దగ్గర యాజ్ ఆఫ్ నౌ
164వి 204వి అలాగే RTR 310 RR 310 ఈ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. అడ్వెంచర్ వెహికల్ ఒక్కటి కూడా లేదనమాట. సో అడ్వెంచర్ వెహికల్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా టీవీఎస్కి మంచి సేల్స్ అయితే ఉంటాయి. చూద్దాం. అబ్రాడ్లో మనకి టీవీఎస్ నుంచి అడ్వెంచర్ వెహికల్ ఉన్నప్పటికీ యాజ్ ఆఫ్ నో మన ఇండియాలో అయితే ఒక్క వెహికల్ కూడా లాంచ్ లేదనమాట. మీలో ఎంతమంది టీవీఎస్లో అడ్వెంచర్ వెహికల్ వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నారు కింద కామెంట్స్లో రాయండి. 7th న్యూస్ వచ్చేటప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి షార్ట్ గన్ 650 రీసెంట్గానే ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. సూపర్ మీటియర్ 650 కొనుక్కోవాలా, షార్ట్ గన్ 650 కొనుక్కోవాలని చెప్పి చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే వచ్చే ఉండిద్ది అనమాట. ఒకసారి షోరూమ్కి వెళ్ళి రెండింటిని టెస్ట్ రైడ్ చేయండి. ఎందుకంటే ఈ వెహికల్ రీసెంట్గానే లాంచ్ చేశారు. సేమ్ ఇంజిన్ అయితే యూజ్ చేశారనమాట. డిజైన్ కొద్దిగా మారిందంతే. సో మీకు రెండింటిలో ఏ డిజైన్ నచ్చితే ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ రెండు వెహికల్స్ రివ్యూ చేయడానికి. 8th న్యూస్ వచ్చేటప్పటికి KTM దగ్గర నుంచి అనమాట. అడ్వెంచర్ 390 హెడ్లైట్ డిజైన్ మీ అందరికీ తెలుసు కదా ఎలా ఉండిద్దో. ఆ డిజైన్ అయితే మారబోతా ఉంది. రీసెంట్గానే లాంచ్ చేశారనమాట 1390 సూపర్ డ్యూక్. దాంట్లో హెడ్లైట్ ఎలా ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇట్లాంటి హెడ్లైట్తో మనకి అడ్వెంచర్ 390 అయితే రావచ్చు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా హిట్ అయింది అనమాట. హెడ్లైట్ డిజైన్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అలాగే ఇదే డిజైన్తో డ్యూక్ 200 కూడా రావచ్చేమో. సో ఇది ఒక చిన్న గెస్ అనమాట. ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ అయితే ఉండిద్ది. 9th న్యూస్ వచ్చేప్పటికి హస్క్వర్నా దగ్గర నుంచి స్వాట్ పిలియన్ విట్ పిలియన్ మళ్ళీ రీలాంచ్ అయితే చేయబోతున్నారు. లాంచ్ ఈవెంట్కి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారనమాట. నేను వెళ్ళి ఖచ్చితంగా మీకు రివ్యూ చేసి అప్లోడ్ చేస్తాను. 10th న్యూస్ వచ్చేప్పటికి అప్రిల్లా RS 457 ఈ వెహికల్ అయితే రీసెంట్గానే లాంచ్ చేశారనమాట. చూస్తానికి సూపర్ బైక్ లాగా ఉంది. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువే పెట్టారని చెప్పుకోవచ్చు. చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ వెహికల్ మీద నేను రివ్యూ అయితే యాజ్ ఆఫ్ నో అయితే చేయలేను అనమాట. ఎందుకంటే ఆ వెహికల్స్ మనకి దగ్గరలో అయితే లేవు. ఒకవేళ ఉంటే నేను వెళ్తా ఖచ్చితంగా ఆ వెహికల్ మీద రివ్యూ చేయడానికి షోరూమ్కి అయితే వెళ్తా. ఒకవేళ వాళ్ళు నాకు ఇచ్చారనుకోండి మీకోసం రివ్యూ చేస్తాను. 11th న్యూస్ వచ్చేప్పటికి కవాసాకి దగ్గర నుంచి W175 రీసెంట్గానే ఎల్ఐ వీల్స్తో లాంచ్ చేశారు. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఎల్ఐ వీల్స్ ఉన్న W175 కొనుక్కోవాలనుకుంటే షోరూమ్లో అవైలబిలిటీలో ఉందన్నమాట. ఆ వెహికల్ అయితే చూస్తానికి రెట్రో స్టైల్లో అయితే ఉండిద్ది. దానికి స్పోక్ వీలే బాగుంటాయి. నేనైతే మాత్రం మీకు స్పోక్ వీలే సజెస్ట్ చేస్తాను. ఫైనల్గా 12th న్యూస్ వచ్చేప్పటికి టీవీఎస్ దగ్గర నుంచి అనమాట. అపాచీ RTR 164వి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఈ ఇయర్లో లాంచ్ చేయొచ్చు. కలర్ కూడా కొద్దిగా మారిందనమాట. బ్లూ కలర్ రెడ్ కలర్ వీల్స్తో చూస్తానికి చాలా బాగుంది. ఎవరైనా టీవీఎస్ అపాచీ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్యూయల్ ఛానల్ ABS ఉన్న వెహికలే కొనుక్కోండి. ఆ వెహికల్ మీద నేను ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో చేస్తాను వన్స్ ఆ వెహికల్ మనకి దగ్గరలో ఉన్న షోరూమ్కి వస్తే. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఉన్న న్యూస్ అయితే. మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిన న్యూస్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ డౌట్ కూడా కింద కామెంట్లో రాయండి. నేను ఖచ్చితంగా చదువుతాను. ఇంట్రెస్టింగ్గా ఏదైనా కామెంట్ చేశారనుకో అది నేను మీకు పిక్ చేసి ఆన్సర్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.